ఇప్పుడు రీహాషింగ్ వచ్చేసరికి సెపరేట్ చైనింగ్ అన్నాను కదా, సెపరేట్ చైనింగ్ ఒక సెపరేట్ వీడియో చేసుకుందాం, ఎందుకంటే అది కొంచెం లింక్ లిస్ట్ ఉంటుంది. సో రీహాషింగ్ అయితే చెప్దాం. రీహాషింగ్ ఇది కూడా కొలిజన్ రెజల్యూషన్ టెక్నిక్కే. దీనికి ఫార్ములాలు అయ్యి ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం హ్యాష్ టేబుల్ సైజ్ అయితే తీసుకుంటాం. ఇనిషియల్గా ఒక 4 ఎంతో సైజ్ ఇచ్చాడు అనుకో, ఇక్కడ ఎలిమెంట్స్ ఇచ్చాడు ఇన్సర్ట్ చేయమని. ఫర్ సపోజ్ ఫస్ట్ నేను 12 ఇన్సర్ట్ చేసి డివిజన్ మెథడ్ అప్లై చేస్తాం. ఇందులో కూడా కొలిజన్ రెజల్యూషన్ టెక్నిక్ ఇది. సో మనకి 0 అనే ప్లేస్లో 12 ఇన్సర్ట్ చేసుకున్నాం, దాని తర్వాత 13 ఇన్సర్ట్ చేసుకున్నాం, దాని తర్వాత ఇక్కడ 14 కూడా ఇన్సర్ట్ చేసుకున్నాం డివిజన్ మెథడ్ యూస్ చేసిన తర్వాత ఇక్కడ హ్యాష్ టేబుల్ సైజ్ అయితే 4, కానీ ఇక్కడ మోర్ దాన్ హాఫ్ ఎలిమెంట్స్, అంటే ఇక్కడ 2 ఎలిమెంట్స్ కన్నా ఎక్కువ ఎలిమెంట్స్ ఇక్కడైతే యాడ్ అయ్యాయి. అంటే 4లో 3 ఎలిమెంట్స్ ఇందులో యాడ్ అయిపోయాయి, అంటే మోర్ దెన్ 50% ఇక్కడ ఫుల్ అయిపోయింది. సో మనం ఏం చేయాలంటే దీన్ని డబల్ చేయాలి. హ్యాష్ టేబుల్ సైజ్ అయితే ఇక్కడ 4 ఉంది, 0 1 2 3 అంటే 4 ఇక్కడ సైజ్ ఉంది, మనం 8 చేయాలి దీన్ని. ఇక్కడ 8 అయితే అయిపోయింది సైజు. 0 1 2 3 4 5 6 7 అయిన తర్వాత మళ్ళీ సేమ్ ఫస్ట్ ఈ ఎలిమెంట్స్ని ఎలా అయితే ఇన్సర్ట్ చేసుకున్నామో మళ్ళీ ఫస్ట్ నుంచి ఎలిమెంట్స్ అన్నిటిని కూడా డివిజన్ మెథడ్ యూస్ చేసి హ్యాష్ టేబుల్లో అయితే ఇన్సర్ట్ చేయాలి. ఇదే రీహాషింగ్. అంతకు మించి ఇందులో ఏం లేదు, దీనికి కోడ్ కూడా లేదు. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్టెండబుల్ హ్యాషింగ్ కూడా అంతే, పెద్ద కష్టమేం కాదు. ఇందులోని బైనరీ నెంబర్స్ని యూస్ చేసి అయితే చేస్తాం. ఇందులో 2 బిట్స్ 3 బిట్స్ 1 బిట్ స్లాట్ కూడా ఉంటుంది, అవసరం లేదు. ఫస్ట్ అయితే 2 బిట్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. 2 బిట్స్ అంటే మనం ట్రూత్ టేబుల్ గీస్తాం కదా, అందులో 0 0 0 1 1 0 1 1 ఇలా అయితే ఉంటాయి కదా, సేమ్ అంతే. 2 బిట్స్ అయితే ఇలా తీసుకుంటాం. 8 బిట్స్ అయితే అది 4 బిట్స్ అయితే 3 బిట్స్ అయితే 2 క్యూబ్ 8. సో 8 తీసుకుంటాం మనం. 0 0 0 0 0 1 0 1 0 ఇలా సేమ్ మన ట్రూత్ టేబుల్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే చేసుకున్న తర్వాత ఇందులోకి ఎలిమెంట్స్ని అయితే మనం ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ మనం ఈ 12 17 23 42 ఈ అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్ని ఇక్కడ 3 బిట్ హ్యాష్ టేబుల్ అని మన క్వశ్చన్లో ఇచ్చాడు. సో 3 బిట్ అంటే ఏంటి, 0 0 0 0 0 1 0 1 0 0 1 1 ఇలా 8 తీసుకుంటాం. 8 సైజ్ ఉండేలాగా హ్యాష్ టేబుల్ని తీసుకుంటాం. ఎందుకు, 3 బిట్ అడిగాడు కాబట్టి. ఇక్కడ మన 12 17 23 42 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బైనరీలోకి కన్వర్షన్ చేసుకోవాలి. బైనరీ కన్వర్షన్ చేసుకోవడం వస్తే ఓకే, రాకపోతే పెద్ద కష్టమేం కాదు. 12 ఉన్న ఎలిమెంట్ ఉందంటే జస్ట్ 12 అని తీసుకొని దీన్ని మనం 0 2 4 8 16 1 2 4 8 16 32 ఇలా స్క్వేర్ చేసుకుంటే రాసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి 12 కదా, మనం ఈ నెంబర్స్ని యాడ్ చేస్తే 12 రావాలి. ఫస్ట్ లీస్ట్ ఎలిమెంట్ నుంచి తీసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ 8 అనే ఎలిమెంట్, 12 16 కన్నా చిన్నది, 8 కన్నా పెద్దది. సో నేను 8 దగ్గర రాసుకుంటా, 8 దగ్గర 1 రాసుకుంటా. ఓకేనా. తర్వాత 8 + 4 = 12 కదా. నెక్స్ట్ 4, మిగిలిన అన్ని జీరోలు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది కదా మన నెంబరు, బైనరీ నెంబరు 1100. ఈ నెంబర్లో 3 బిట్ అన్నాడు. సో ఈ లాస్ట్ 3 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 డిజిట్స్ ఉన్న చోట మనం నెంబర్ని అయితే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాష్ టేబుల్ ఇదిగో ఇందులో 100 అన్న ప్లేస్ మనకి ఇదే కదా, ఆ ప్లేస్లో మనకి 12 అనే నెంబర్ని అయితే ఇన్సర్ట్ చేసేసుకున్నాం. అంతే. ఇదే ఏంటిది ఎక్స్టెండబుల్ హ్యాషింగ్. అంతే. టాపిక్స్ హ్యాషింగ్ అయితే ఇక్కడతో అయిపోయింది. సెపరేట్ చైనింగ్కి వేరే వీడియో.